ఈరోజు మనకు స్వర్గీయ పాలడు మరియమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారులు శరీర్ కుమార్ పిఎస్ఏలో ఉంటారు. అదేవిధంగా వాళ్ళ కోడలు సువర్ణ గారు, అదేవిధంగా మనవరాలు సమీక సంజోలు, మనవడు సురేన్ కుమారు. వీరు మనకు ప్రతి సంవత్సరం సారు శ్రీధర్ సారు, మీరు మరియమ్మ గారికి తమ్ముడు కదా సార్, వాళ్ళ తమ్ముడు సారు కూడా మున్సిపల్ రామనగర్ స్కూల్లో చేస్తారు. మనకు ప్రతి సంవత్సరము ఏదో విధంగా బుక్స్ రూపంలో కానీ, పోయిన సంవత్సరం ప్యాడ్స్, పెన్స్, పౌచెస్, స్కేల్స్ ఇవన్నీ ఇచ్చున్నారు మనకు. అదేవిధంగా అంతకుముందు సంవత్సరము ఆ వర్ధంతి సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. వారు మనకు సూర్యుడు ప్రత్యేకంగా అభిమానంతో ఈ సంవత్సరము యూటీఎఫ్ ప్రచురించిన మోడల్ పేపర్స్, పోయిన సంవత్సరం కూడా ఈ పేపర్లలో 70% మార్క్స్ వచ్చినాయి. ప్రతి సబ్జెక్ట్, అన్ని సబ్జెక్టు కలిసి ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ దీని వరకు చదువుకున్నా కూడా దాదాపు 60%, 70% మార్కులతోటి పాస్ కావచ్చు అనమాట. కాబట్టి ఈ సందర్భంగా సార్కి, అదేవిధంగా శరణ్ కుమార్ గారికి మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకసారి చప్పట్లతోటి అభినందన తెలియజేయాలి. సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరూ బాగున్నారు నాన్న? ఎలా చదువుతున్నారు? అంటే ప్రతి సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్కి పరిచయం అవుతూ ఉంటాం అనమాట. అంటే మీరు లాస్ట్ ఇయర్ 9th ఉంన్నారు కదా, తెలియదు. మంచిగా నిద్రపోతున్నారా? ఎందుకని? చదవకూడదు, నిద్రపోవాలా? ఏదిరా జోర్ గారు నేను చెప్తాం, నిద్రపోతే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నిద్రపోయే టైంలో 9 నుంచి 10 నిద్రపోయే టైంలో నిద్రపోవాలా, పగలు నిద్రపోతే కాదు. నైట్ ఎక్కువ నిద్రపోతే మీకు జ్ఞాపక శక్తి పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇవి మామూలుగా అయితే తెలుగు మీడియం వీటి కోసం విజయవాడ అంతా తిరుగున్నాం మేడం. నేను సార్ నాకు తెలియదు, నేను మామూలు ఇంగ్లీష్ మీడియం తీసేసుకున్నా, కొనేసేసాను అనమాట. అవి వికాస్ వాళ్ళవి. అయితే సార్ ఫోన్ చేస్తే సార్ తెలుగు మీడియమేనా అన్నారు. ఇంకా అప్పుడు ఇచ్చేస్తే స్టేట్ వైడ్ మొత్తం వలబట్టినా కానీ దొరకలు ఎక్కడ. లాస్ట్ విజయవాడ వాళ్ళు మేము పంపిస్తామని చెప్పి లేట్ అయింది. లేదంటే ఇది దాదాపు ఒక 17వ తారీఖే అనమాట. అక్కడి వర్ధంతి 17వ తారీఖు అనమాట. ఆ రోజే ఇవ్వాల్సి ఉంది. మీ సెలవుల ముందన్న ప్రయత్నం చేస్తుంటే సెలవుల ముందు కూడా రాలేదన్నమాట. అయితే దీన్ని సార్ చెప్పినట్టు దీని మీద దృష్టి పెట్టి చదవండి, మీకు చాలా ఉపయోగపడుతుంది నాన్న. టెన్షన్ లేకుండా ఉండండి. బాగా నేను మళ్ళీ కలుస్తా. మేడం గారు ఎంఆర్ఓగా చేస్తే చనిపోయినారు. ఇక్కడే చదివారు అన్నమాట. స్కూల్లోనే 6th క్లాస్ నుంచి చదివి అయిపోయి చనిపోయిన తర్వాత ప్రమోషన్ వచ్చింది అన్నమాట. డిప్యూటీ కలెక్టర్ అయ్యారన్నమాట. ఓకే, ఆ మేడం గురించి చెప్తాను. అది నెక్స్ట్ టైం ఫిబ్రవరి 9 మేడం గారిది పుట్టినరోజు అనమాట. అప్పుడు వస్తూ ఉంటాం అనమాట. వర్ధంతి తిన్నట్టు ఎప్పుడు భోజనాల కార్యక్రమం పెట్టేవాళ్ళము. సరే, అది ఒకరోజు తిని అయిపోతూ ఉంటుంది కదా, ఏదన్నా ఉపయోగపడేది కావాలని ఈయన కుమారుడు అమెరికాలో ఉంటారనమాట, మా మేనల్లుడు. అది చెప్పడం వల్ల ఇది చేస్తాను. నేను మళ్ళీ ఫిబ్రవరి 9 మళ్ళీ కలుస్తాను. అందరూ జాగ్రత్తగా తల్లి రారా సమోసా పెట్టేసరికి కరెక్టే ఇచ్చిన తర్వాత రండి నాన్న. మేడం రండి నాన్న, రండి తీసుకో. చూడు, ఒకటి గుర్తు పెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు సిగ్గుపడదు. అర్థమైందా? జీవితంలో సిగ్గుపడటం అంటే మనం వెనక్కి వెళ్తాం. మన క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నప్పుడే సిగ్గుపడదు. ఓకేనా? తర్వాత సెకండ్ అదే నన్ను బుక్స్ తీసుకున్నావు సార్. రండి
మేడం మీరు రండి. మూడు 4 రెడీగా ఉండండి. మీకు ఎగ్జామ్ టైం అవుతుంది. రండి. ఓకే వీడియోనే ఫోటో కాదు 4 5 6 మమ్మీ 7 8 9 మీరు రండి మేడం. 10 11 12 ఓకే 13 14 15 వెళ్ళమన్నా నాన్న వెళ్ళు సారీ ఎటు నుంచి వెళ్ళు 16 17 18 పర్లేదు ఇచ్చేమన్నా లాస్ట్ టైం ఒక అమ్మాయి ఉంది, ఆర్టిస్ట్ అమ్మాయి. బాయ్ మీరు అందరూ ఇట్లండి. పుస్తకాలు తీసుకోరండి. తీసుకోరండి. గ్రూప్ ఫోటో ఉంటుంది. అందరూ సుధీర్ అక్కడ ఎదుగుంటే మోకాళ్ళ మీద కూర్చోండి. పుస్తకాలు ముందుకు చూపించండి. పుస్తకాలు కూర్చోండి కానండి. అందరు రండి రా తల్లి అందరు రండి కింద కూర్చోరా ఓకే ఒక్క నిమిషం ముందు రండి. అక్కడికి